బయట ఒక ప్రచారం చాలా బలంగా ఉంది. అన్నా చెల్లెళ్ళ మధ్య అంత సరిగా పొసగటం లేదు అని చెప్పి. చంద్రబాబు అది నాయుడు నిజమా అబద్ధమా? ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి మీరే చెప్పాలి, అందులో ఎంతవరకు నిజం ఉంది? చంద్రబాబు నాయుడు గారు రోజుకు ఒక ఆరోపణలు చేస్తుంటారు. ఇవన్నీ ఆయన ఆరోపణ చేయడం, మీరు నన్ను అడగడం, దానికి నేను సమాధానం చెప్పడం. ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులు అని మీరే చెప్తున్నారు. రాజారెడ్డి గారి నుంచి మొదలు పెడితే 3 తరాల నుంచి ఆ కుటుంబంతో కలిసి ఉన్న వ్యక్తులు. నిజంగా కుటుంబంలో అటువంటి విభేదాలు ఉన్నాయా? కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు. కుటుంబం అంతా చాలా సంతోషంగా అందరం ఒక తాటి మీద నడుస్తున్నాం. జయలలిత కేసుల్లో, శశికళ కేసుల్లో ఆల్రెడీ మనం గతంలో చూస్తే జయలలిత జైలుకి వెళ్ళిన సందర్భంలో, ఆవిడ డిస్క్వాలిఫై అయినటువంటి సందర్భంలో వారసులుగా బయట వ్యక్తులు వచ్చారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో వారసులుగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఎవరు వచ్చే ఆస్కారం ఉంది? మీరు ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అడిగి జైలుకి వెళితే అని అంటే అసలు కేసుల్లోనే స్టఫ్ లేదు, వాస్తవానికి సుదూరం, అవన్నీ కూడా రాజకీయ కుట్రలో భాగం. అలాంటప్పుడు ఒక హైపోథెటికల్ క్వశ్చన్ వేసి దీనికి నన్ను ఆన్సర్ చేయమంటే నేను ఎలా చేస్తానండి? ఎటువంటి పరిస్థితుల్లో జైలుకి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఈ కేసుల నుంచి మేము ఆల్రెడీ 11 కేసులు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి. వాటితో పాటుగా గతంలో కూడా 16 నెలలు ఆల్రెడీ జైల్లో ఉండి వచ్చినటువంటి ఈ పర్టికులర్ కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అంత తొందరగా పడిపోతాడు అని చెప్పి మీరు అనుకున్నారు? వెయిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఏమవుతుందని. కేసులు ఏ రోజైనా జడ్జిమెంట్ వస్తుంది కదా.